మీద పడుతుంది, భూమి మీద పడుతుంది. నీళ్ళు అయితే మనుషుల మీద ఎవరు ఉంటే వాళ్ళ మీద పడతాయి. దేవుని దీవెన సమృద్ధిగా మెండైన దీవెన మీ ప్రేమ అభిమానము నా మీద కాదు దేవుని బట్టి చూపిస్తారు. మీ అందరికీ దేవుని సదాకాలకు ఆశీర్వాదాలు ఉండాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ సహవాసంలో కొంతమంది నేను ఇష్టమైనట్టు చెప్పండి, నా ఇష్టం. నేను మేలు చేయాలనుకున్నాను, మంచి చేయాలనుకున్నాను, అదే గౌరవించాలనుకున్నాను, చేసేయడానికి గౌరవం వస్తుంది. ఇంతగా మనుషుల్లాగా ఆలోచన చేస్తారనుకోలేదు, మనుషుల్లాగా చేస్తే అది వేరే విధమైనటువంటి ఆశీర్వాదం. నేను ఇక్కడికి రావడము ఎంత పెద్ద ఏమో సడన్గా ఏమో చేసింది కాదు. నాకు చిన్న సగానికి ఒక ఉద్దేశంతో అంటున్నారు. కానీ వచ్చినటువంటి వాళ్ళందరూ చేయవలసినటువంటి వాటిని చేయలేకపోయినటువంటి పరిస్థితుల్లో నేను చేయలేదు. ఎప్పుడో హాస్పిటల్ కావడానికి నిర్ణయిస్తే దాన్ని దాచిపెట్టడము, అక్కడ దాచిపెట్టడము, అక్కడ పని చేయడం, ఇక్కడ కూడా చెప్పుకోవడం, అక్కడ చెప్పుకోవడం. మేము వచ్చి కింద చేయడం, పని చేసి చేయడము, లేకపోతే మేము సీరియస్ అయ్యి ఇవన్నీ ఉంటాయి కదా, మేము ధైర్యంగా చేయగలుగుతాం. అది మీకు ఒక గొప్ప హాస్పిటల్ కావడం కట్టింది కాదు, సాధారణ ఏళ్ళకి అందరికీ బాగా కలుగుతుంది. ఇవ్వాలి, మేము కట్టాము ఏమి చాలామంది సహకరించినటువంటి వాళ్ళు ఉంటారు, సహకరించిన వాళ్ళు ఉంటారు, కానీ అందరినీ అయిపోతుంది. ఒక ఆయన మేము అన్నట్టు చేసుకుంటాం కాదు, నేను కాదు ఎవరు కాదు, ఇది యాడ్మినిస్ట్రేషన్ అనేది మేము చేసిన, ఇది దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోయింది, దేవుడిది కాదు. కనుక అందరూ కలిసి ఉండేటటువంటి పని చేయాలి. మేము ఉండడమే ఇష్టం ఉండదు కొంతమందికి, మనం చూడడం ఇష్టం ఉండదు కొంతమందికి. దేవుని జనుల మీద ఈ విధంగా ఆలోచన చేసుకుంటే ఏ బాగలేదు. మనం నీళ్ళ దగ్గర నుంచి ఎన్నో కట్టిపోతుందంట, దామైంది అక్కడ కదా. మనం చెప్పిన నుంచి ఎన్నో వెళ్ళిపోతే ఎన్నో పెట్టినట్టు కాదు. అన్నింటినీ గ్రహించుకొని సత్యమైన సమాధానంగా ఉండాలి. నేను ఎట్లా సమస్త జనులతో, మంచి వాళ్ళతో, చెడ్డ వాళ్ళతో, పిల్లలు అందరితో సమాధానంగా ఉంటే ఒక మనసు తెచ్చుకుంటే మంచిది. మన మనసును బట్టి మనకు ఆరోగ్యం, మన మనసును బట్టి మనకు అనారోగ్యం కదా. మీరందరూ ఆరోగ్యవంతంగా ఉండడానికి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు మీరు చేయాలని నేను మిమ్మల్ని పెద్దలు, మీరు వైస్ చైర్మన్, దీని మీద ఒక ఉన్నతమైన కమిటీ ఉంది. మేమున్న కమిటీలో ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు దాని విషయంలో ఆలోచన చేసినప్పుడు మా ఎగ్జిక్యూటివ్ ద్వారా దీనికి సంబంధించిన విషయాలు నేను చెప్పగలను, నాకు సహకరించగలను. అదంతా విమల్ సుకుమార్కు ఎన్నిసార్లు చెప్పినా ఆయన మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు అన్నాను వెళ్ళిపోతున్నదని నేను ఎన్ని రోజులు ఉన్నా యాక్టర్స్ కొరకు నేను అప్పీల్ చేసుకోవాలి, నేను అడుగుతా ఉంటాను. నాకు సేవ వచ్చింది అక్కడ మనం చేస్తే మనం లాభపడతాం, ప్రజలు లాభపడతారు అని ఆ విషయాలు ఏమైనా చేయవలసినటువంటి పనులు వెళ్ళిపోయినామని లేదు ఇంకేమని చేతుల్లో ఉండేది ఏం లేదు. ఈ సంఘానికి నేను చూస్తున్నా, మీరు అందరూ దగ్గరగా చూస్తా ఉన్నారట, దగ్గరగా. కానీ నేను దూరం చూస్తా ఉన్నా, చాలా ఉన్నతంగా కనపడుతుంది. భవిష్యత్తు చాలా భవిష్యత్తు ఉన్నది. ఈ బాస్కెట్ చేయబట్టే మీ అందరికీ ఒక హోదా అనేది కలిగింది. ఈయన సెక్రటరీ కాదు, అక్కడ ఎన్ని రోజులు ఉన్న సెక్రటరీ అయినా అక్కడికి అక్కడ ఉన్నంత కాలం ట్రెజరర్ అయినా అక్కడ ఉన్నంత కాలం మీ పేరు డైసెస్ తో కనపడుతుంది, నిలబడుతుందా? అడ్జస్టర్స్ బాస్కెట్ అంటారా? కాదు. మీ అందరికీ ఘనత కిరీటాలు వచ్చిన పని. నేను ఏం పని చేసుకుంటాను? నేను ఒక కంపెనీ ఏర్పాటు చేసి గౌరవప్రదమైనటువంటి స్థలంలో పెట్టాను. అట్లనే రానటువంటి వారి ఇళ్ళకు వెళ్తే తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? సన్నదైన మరి ఈ సంఘ పెద్దలు, నాటి పెద్దలు తప్పు ఇటువంటి పనులు చేయాలి. ఇక్కడ వెళ్తే ఆ సేవకులను గౌరవిస్తే తీసుకు తినవచ్చు, ఇవ్వకపోవచ్చు. చాలాసార్లు అధ్యాయం నేను తత్వాలు చూసి ప్రతి మనిషి దగ్గర నాకు సందనే పడ్డాను. ఇస్తే ఏదైతే వాడుకుంటాను, అది నాకు తినడానికి నాకు ఓకే. దయచేసి మీరందరూ అడ్డమైనగా సమాధానంగా ఉండాలని నా విషయంలో చాలా మందికి బాగా ఉంది.
ఈయననే పురోగతి రాష్ట్ర కమిషన్ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకో విషయం అయ్యగారు ఎవరు కాదు అయ్యగారు ఇంకా చెప్పారు దారా పీటర్ గారు ఈ దారా పీటర్ అయ్యగారు మా అయ్యగారు మా అమ్మ మా అత్తమ్మ వీళ్ళు ఇద్దరు ఒకటే వర్షం కనుక మేము వేరు వేరు దాని ఇంకేం కాదు చెప్పడానికి ఎందుకంటే ఏం లేదు మీ అందరికీ బాగా నడిపిస్తారు అయ్యగారు వర్షం అయ్యగారు సహకరిస్తే మీకు మంచి జరుగుతుందని నేను అందరికీ గుర్తు చేసుకుంటున్నాను సన్నిధిలో యుగ సమాప్తి వరకు ఎల్లకాలం మనల్ని కాపాడాలని నా నిండు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీ అందరి అవసరంలో ప్రార్థన చేసి మీ కొరకు నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తానని మీ మాట్లాడుతూ చేసుకుంటున్నాను. కొంతమంది నాకు పైసలు ఇస్తే వాళ్ళకి సహాయం చేసి మా విషయంలో నేను హెల్ప్ఫుల్ సహకారంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ పరిశీలించడం నేను అభిమానిస్తున్నాను. ఈ విషయంలో మా ప్రార్థన ఎల్లప్పుడూ ఉంటాయని చేసుకుంటున్నాను. ఈ స్థలానికి రాగానే అందరికీ ఒక విధమైనటువంటి తలం చాలా బాగుంది. లోపల డొల్ల ఉంటుంది, లోపలికి గట్టి పాలన, లోపల మంచి పాలన ఉండాలి. లోపల రోజు మా పొలంలో కొబ్బరికాయ ఉంటాను తీసుకుంటే ఆ కొబ్బరికాయ వెళ్ళిపోయి కొడితే మంచిదాన్ని అంటున్నారు. బలం అనేది లోపల మంచిగా ఉండాలనేది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ మీకు నిండు వందనాలు తెలియజేస్తున్నా. సూచనలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో అందరం కలిసి సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని సెక్రటరీగా నేను మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాలు జరిగించడానికి కమిటీ మొత్తం నిర్ణయించిన విధానాన్ని బట్టి కమిటీ కూడా సంఘానికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ఆయన కార్యక్రమంలో కూడా రెవరెండ్ దారా పీటర్ అయ్య గారు ముగింపు ప్రాంతంలో పెరిడిషన్ ఇస్తారు. అంతకంటే ముందు సంఘంలో కొంతమంది కొంత అమౌంట్ ఇచ్చారు. ఆ అమౌంట్ కూడా ట్రెజరర్ గారు అయ్యాక అందిస్తారు. ఇప్పుడు దారా పీటర్ అయ్య గారు మనల్ని ముగింపు ప్రాంతంలో పెరిడిషన్తో ముగిస్తారు. మరి చాలా అది శ్రీమతి విజయ అమ్మగారు చాలా భక్తి వారు ఎన్నో బాధ్యతలైనటువంటి మొట్టమొదటిగా ఈ యాక్సిడెంట్ కాలనీ అనేది డాక్టర్ కావాలి అంటే ఎంత శ్రమతో కూడినటువంటిదో మనకు వ్యవసాయంగా తెలియపడతారు. డాక్టర్ రావాలి అనేటటువంటిది చాలా పరిస్థితులలో చాలా మట్టుకు అధ్యక్ష మండలంలో జరిగినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఎన్నో సంవత్సరాల నుండి మీరు మరి ఎవరి మీదలో ఆధారపడి ఉండి వారు వచ్చే ప్రార్థన జరుగుతుంది, వారు వచ్చే మరి దైవిక జరుగుతాయి అనేటటువంటి తత్వం లేకుండా మనకు ప్రార్థనలు ఏర్పాటు చేయాలి. ఏది డాక్టర్ మనల్ని మనకు చర్చించుకునేది, మనల్ని మనకు ఒక టైం కేటాయించుకొని అన్ని కార్యక్రమాలు జరిపించేటటువంటిది. ఎందుకంటే నేను ఇంతకు ఉన్నటువంటి 35 సంవత్సరాల నుండి మైసూరాబాద్ చెప్పిన ప్రార్థన కార్యక్రమం 2021 సంవత్సరం మరి బయట సార్లు తండ్రి గారి దగ్గరికి మరి వెళ్ళి అక్కడ జరిగేటటువంటి పరిస్థితి చూస్తే వాళ్ళకు కావాల్సింది ఏంటి అని అంటే ప్రార్థన జరిగించాలి అని అంటే సరైనటువంటి ఇంకా మనం వస్తున్నదా లేదా వారు ఒక ప్రార్థనకు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. ఈ ప్రార్థనకు ఎవరో పరివర్తన చేయరు. ఇక్కడ ఉన్నటువంటి దేవుడు యొక్క శిశువులనే దీన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి వారు చెప్పినటువంటి మాటల ప్రకారం మనం ముందుకు నడుద్దాం. ఇంకా ఈ ప్రాంతంలో జరగవలసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉంటున్నవి. కాబట్టి సంఘం దేవుడికి సహకరించవలసిన బాధ్యత మరి సంఘం జ్ఞాపకం చేస్తూ మరి ఎల్లప్పుడూ వారి వరకు వారి కుటుంబంతో వారి కుమారుడు యవనస్తుడు విద్యను ఉన్నాడు. ఇంకా బయట చదివి ఆ కుటుంబం
కుటుంబానికి బలవంతమైనటువంటి జీవితంలో దేవుడు నడిపించుగాక మీ వ్యక్తిగత ప్రార్థనను జ్ఞాపకం చేసుకోవాలని నేను మనం చేసుకుంటున్నా. ప్రార్థన. కొన్ని విషయాల్లో నేను రిమాయించుకుని నాకు ఏం కాలేదు, కొంచెం బలహీన కంటే ఆయన ఆపరేషన్ అయింది. అత్యంత కృపాకరమైనటువంటి మా ప్రియమైన తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి ఉన్నారు. ఈ పరిశుద్ధ దినం ధర్మ ఆరాధనలను తెలుసుకొని ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమం జరిపించుకొని మరి ఎన్నో విషయాలను మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి సరైన దేవుని ప్రేమ పరిశుద్ధ